హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్‌డబ్ల్యూ టీవీ. టాలీవుడ్ ప్రముఖ నటి రేణు దేశాయ్ మరోసారి తన పర్సనల్ లైఫ్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచారు. రాజకీయాలపై తనకు ఆసక్తి ఉన్న పిల్లల భద్రత కోసం గతంలో వచ్చిన అవకాశాన్ని వదులుకున్నానని, రాజకీయాలకి తను సరిపోనని పేర్కొన్నారు. ప్రజల కోసం సేవ చేయాలనేది తన మనసులో మాటగా చెప్పారు. ఆమె చేసిన ముఖ్యమైన వ్యాఖ్యల్లో ఒకటి రెండో పెళ్లి గురించి. చాలాసార్లు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపించింది. కానీ నేను ఒంటరిగా జీవిస్తున్నా. నాకు ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళ జీవితంలోకి మరో వ్యక్తిని తీసుకురావడం చాలా సెన్సిటివ్ విషయమని చెప్పారు. వ్యక్తిగతంగా చూస్తే నా జీవితంలో ఓ వ్యక్తి ఉండాలి. నాకు ప్రేమ కావాలనిపిస్తుంది. కానీ పిల్లల కోణంలో చూస్తే అది సాధ్యపడదంటూ తల్లి బాధ్యతను కలిగిన వారు అని ఆమె చెప్పుకొచ్చారు. గతంలో రేణు దేశాయ్ ఒక పోస్ట్ ద్వారా తన చేతికి రింగ్ వేసిన ఫోటోను షేర్ చేశారు. ఆ సమయంలో ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. కానీ ఆ తర్వాత ఆ విషయం మీద ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంతో అవి ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం ఈ కమెంట్స్తో మళ్ళీ ఆ చర్చలు తెరపైకి వచ్చాయి. అయితే ఆమె చెప్పిన మాటలు చూస్తే తల్లిగా తన పిల్లలే మొదటి ప్రాధాన్యత అనిపిస్తుంది. అలాగే తన కుమారుడు అకిరానందన్ గురించి కూడా రేణు దేశాయ్ ఓ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల అకిరా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలో నటిస్తున్నారని, రామ్ చరణ్ నిర్మాణంలో అతడికి గ్రాండ్ లాంచ్ ఉంటుందని వచ్చిన వార్తలపై స్పందించారు. అవన్నీ పుకార్లని, అకిరా సినిమాల్లోకి వస్తే తానే స్వయంగా ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఒక తల్లిగా కొడుకు బిగ్ స్క్రీన్ పై చూడాలని తనకే ఎక్కువ ఆసక్తి ఉందని చెప్పినా అతడిపై ఎలాంటి ఒత్తిడి చేయడని స్పష్టం చేశారు. ఏదేమైనా సినిమాల్లోకి రావడం అనేది అకిరా ఇష్టమని, అతను ఎలాంటి ప్రొఫెషన్ని ఎంచుకుంటాడనేది అతని ఇష్టమని ఆమె వివరణ ఇచ్చారు.